హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఇంటి వంట ఛానల్‌కి వెల్కమ్. ఈరోజు మనం మష్రూమ్స్ కర్రీ అనేది సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో మనం స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్, కొంచెం కొత్తిమీర, కాజు, కొబ్బరి పాలు అనేవి ముక్కల్ని కట్ చేసేసుకొని కొంచెం పెట్టుకొని అవి ఫిల్టర్ చేసుకున్న పాలు, వాటిని కొబ్బరి పాలు అంటారండి. అదేవిధంగా కొంచెం పెట్టుకున్నట్టు నేను విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అదేవిధంగా నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను మిక్సీలోకి పేస్ట్ కోసం, గ్రేవీ కోసం అనమాట. అదేవిధంగా మష్రూమ్స్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం టేస్టీగా మష్రూమ్స్ కూడా చూద్దాం. ఈ విధంగా నేను మిక్సీలో గ్రైండర్ చెక్క, ధనియాలు, మిరియాలు తీసుకున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, ఎక్కువ మసాలా లేకుండా గ్రైండ్ చేసుకుంటానికి. దీంతోనే కొంచెం మనం కాజు తీసుకున్నాం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాజుని తీసుకుని అది కూడా మిక్సీలోకి వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న పెద్ద ముక్కలు ఆనియన్స్, అదేవిధంగా చిల్లీస్ కూడా నేను మిక్సీలో వేస్తున్నానండి. మెత్తగా బ్లెండ్ చేసుకుందాము. ఇచ్చి కడాయి పెట్టుకొని మనం అయ్యే వరకు చూసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని, మీ ఇష్టం, ఆయిల్ ఎక్కువైతే ఆయిల్ ఎక్కువ పోసుకోండి, ఆయిల్ తగ్గించుకునే వాళ్ళైతే తక్కువ క్వాంటిటీలో తీసుకొని, నేనైతే మీడియంగా తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, నేనైతే 2 ఆనియన్స్ కట్ చేశానండి సన్నగా. సో ఈ ఆనియన్స్ తీసుకొని ఆ ఆయిల్లో వేసుకొని గంటితో తిప్పుకుంటూ ఉండాలండి. ఆ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవి పచ్చి వాసన అంతా పోవాలండి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. కొంచెంసేపు మనం మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా అనేది ఆనియన్స్ గోల్డిష్ కలర్లో రావాలండి. అలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి చిల్లీస్ వేసి కొంచెం అటు ఇటు తిప్పాలండి. కొద్దిసేపు ఆగినాక టొమాటో వేయాలి. నేనైతే 2 టొమాటోలు తీసుకున్నానండి, చిన్నగా తరిగి పెట్టుకున్నాను. సో అవి కూడా వాటితో పాటు వేసేసి గంట తిప్పుకోవాలండి. మాడకుండా తిప్పుకుంటూ ఉండాలండి, మంచిగా గ్రేవీగా వస్తూ ఉంటుంది. సో అదేవిధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. మూత పెట్టుకుందాం కొద్దిసేపు. ఆ టొమాటోస్ అనేవి మగ్గుతాయండి. మళ్ళీ వెంటనే మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా అయితే అవ్వాలి, వీడియోలో చూపించిన విధంగా అవ్వాలి. అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆ పచ్చివాసన అనేది పోవాలండి. ఒక 1 మినిట్ అలా తిప్పాలి. తిప్పిన తర్వాత పచ్చివాసన అనేది పోతుంది, మంచిగా వేగిద్దండి ఆ టొమాటోస్తో. వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే కొంచెం సేపు తిప్పాలండి. కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ అనేవి అందులో వేయాలండి. నేనైతే నాటువి తీసుకున్నానండి మష్రూమ్స్, సో అందుకే కలర్ అలా ఉందండి. ప్యూర్ మష్రూమ్స్ తీసుకున్నాను నేను. కొంచెం మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే ఇవంతా ముక్కలకు పట్టిద్దండి, ఆయిల్ కూడా కొంచెం పీల్చుకుంటుంది కాబట్టి. సో ఈ విధంగా అయితే అయిపోతాయండి మెత్తగా ఆయిల్కి. అదంతా పట్టిద్దండి. ఆ టైంలో కొంచెం కారం కొంచెం వేసుకొని ఇందాక మనం బ్లెండ్ చేసేటువంటి పేస్ట్ అనేది, ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకున్నామండి. అది మెత్తగా బ్లెండ్ అవ్వాలండి. సో ఈ విధంగా అయితే వేసుకున్నాం. అదేవిధంగా అందులోనే మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి పాలు కూడా పోసేసాను. గరిటతో మొత్తం లెవెల్గా తిప్పాలండి, ఎందుకంటే మొత్తం అంతా కలవాలి కాబట్టి. ఈ విధంగా అయితే తిప్పాలండి. తిప్పిన తర్వాత మనం అందులోనే కొంచెం సాల్ట్ వేసానండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకున్నానండి. అందులోనే గరం మసాలా అనేది నేను 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా అనేది నేను యాడ్ చేస్తున్నానండి, కొంచెం టేస్ట్ కోసం. సో చాలా టేస్ట్గా ఉంటుంది. గరం మసాలా అనేది యాడ్ చేశాను నేను. యాడ్ చేసి మనం గడ్డితో అది కూడా లెవెల్ వచ్చేటట్టు మనం తిప్పుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకోండి, మొత్తం అంతా కలిసేటట్టు తిప్పాలి. ఈ విధంగా అయితే వస్తుందండి. ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకుంటే లో ఫ్లేమ్లో బాగుంటుందండి. తర్వాత ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుందండి మనకి. ఈ విధంగా గ్రేవీగా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ అనేది పైకి తేలాలండి. సో ఈ విధంగా అయితే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే ఉంటుందండి గ్రేవీగా. లో ఫ్లేమ్లోనే ఉండాలండి, మంచి స్మెల్ వస్తుందండి. మీరు ట్రై చేయండి.
ఈ విధంగా కుక్ చేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ వరకు ఇలాగే ఉంచుకోవాలండి. ఆ గ్రేవ్ అనేది ఆ పీసెస్కి పట్టేలా. చిన్న బౌల్లోకి నేను సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. సో ఎంతో టేస్టీ అయిన మష్రూమ్స్ కర్రీ రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.